వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్. మనం ఈరోజు సాలార్ జంగ్కు సంబంధించినటువంటి అంశాల గురించి నేర్చుకోబోతున్నాం. సాలార్ జంగ్ అనేవాడు మరి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజ్య పరిపాలన చేశాడు. ఇక్కడ చూడండి, ఈయన సాలార్ జంగ్ అంటున్నా. మరి ఈ సాలార్ జంగ్ అనే వ్యక్తి సంస్కరణలను ఎన్ని దశలలో తీసుకొచ్చాడు? సాలార్ జంగ్ ఒకటి సంస్కరణలను ఎన్ని దశలలో తీసుకొచ్చాడు అంటే ఈయన 3 దశలలో, ఎన్ని దశలు అంటున్నామండి? 3 దశలలో ఈయన సంస్కరణలను తీసుకొచ్చాడు. మొదటి దశ ఎప్పటి నుంచి అంటే మొదటి దశ సంస్కరణలు 1853 నుంచి మొదలు పెడితే 63 వరకు. రెండవ దశ సంస్కరణలను ఈయన 1863 నుంచి మొదలు పెడితే 66 వరకు. మూడవ దశ సంస్కరణలను 1866 నుంచి మొదలు పెడితే ఈ యొక్క 1883 వరకు ఇతని యొక్క సంస్కరణలు అన్నిటివి కొనసాగి. మరి ఇందులో ఎక్కువ వేగవంతంగా ఏ కాలంలో ఇతని యొక్క సంస్కరణలు మూవ్ అయినవి అన్నప్పుడు చూడండి, మొదటి దశలో చాలా స్లోలీగా ఇతని యొక్క రీఫార్మ్స్ అనేవి ఇంప్లిమెంట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కొంచెం యావరేజ్గా, బిలో యావరేజ్గా ఇతని యొక్క రీఫార్మ్స్ అనేటివి ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. బట్ వెరీ వెరీ ఫాస్టెస్ట్ ఇంప్లిమెంట్ అయినటువంటి ఫేజ్ ఏది అంటే థర్డ్ ఫేజ్లో ఇతని యొక్క రీఫార్మ్స్ అనేటివి చాలా వేగవంతంగా ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. వై? బికాస్ ఈ థర్డ్ ఫేజ్లో ఏమైంది అంటే ఇన్ 1869లో ఇది ఫాస్టెస్ట్ రీఫార్మ్స్ అంటున్నా, ఫాస్టెస్ట్గా ఇక్కడ రీఫార్మ్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1869లో మనకు అఫ్జలుద్దౌలా 5th నిజాం ఏమయ్యాడండి? చనిపోయింది కదన్నా. ఎవరు చచ్చిపోయారు సార్? 5th నిజాం నవాబు చనిపోయిండు. ఆఫ్టర్ ఎవరు వచ్చినారు అంటే ఇన్ 1869లో ఈ యొక్క 6th నిజాం నవాబ్గా ఎవరు వచ్చినారు? ఈ యొక్క మీర్ మహబూబ్ అలీ ఖాన్ వచ్చినాడు. ఈయన చిన్న పిల్లగాడు కాబట్టి 6 సంవత్సరాల ప్రాయంలో ఈయన సింహాసనాన్ని అధిష్ఠించాడు. అందుకే ఈయనను ఏమంటారు? మీర్ మహబూబ్ అలీ ఖాన్ అంటే లిటిల్ ఫెల్లో అని చెప్పి పిలుస్తాం. ఇతడిని ఏమంటున్నామండి? లిటిల్ ఫెల్లో అని చెప్పి పిలుస్తున్నా. సార్ ఎవరిని పిలుస్తున్నా లిటిల్ ఫెల్లో అని? మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారిని లిటిల్ ఫెల్లో అని చెప్పి పిలుస్తున్నాం. బస్ ఇప్పుడు ఈ మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు చిన్న పిల్లగాడు కాబట్టి రాజ్య పరిపాలన అది చేయడం పాసిబుల్ కాదు. మరి ఈ రాజ్య పరిపాలన ఎవరు చేశారు అంటే అప్పుడు ఈ యొక్క రీజెంట్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దేన్ని ఏర్పాటు చేసారు అంటున్నా? రీజెంట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. ఈ రీజెంట్ కౌన్సిల్లో ఒక చైర్మన్ ప్లస్ 2 సభ్యులు ఉంటారు. ఎందులో? రీజెంట్ కౌన్సిల్లో ఒక చైర్మన్ ప్లస్ 2 సభ్యులు అనే వాళ్ళు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ రీజెంట్ కౌన్సిల్ యొక్క చైర్మన్గా ఎవరున్నారు అంటే సాలార్ జంగ్ 1 అనేవాడు ఈ రీజెంట్ కౌన్సిల్ యొక్క చైర్మన్గా పనిచేశాడు. ఎవరంటున్నామండి? సాలార్ జంగ్ 1 రీజెంట్ కౌన్సిల్ యొక్క చైర్మన్గా పనిచేశాడు. ఓకే, మరి అలా పనిచేసినటువంటి కాలంలోనే ఈ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఈయననే చూసుకున్నాడు. ఎవరు? ఈ యొక్క సాలార్ జంగ్ 1 అనేవాడు యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ రీజెంట్ కౌన్సిల్ ఈ వాజ్ అబ్జర్వ్డ్ టు ఆర్ రూల్డ్ టు ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ అసబ్జాయ్ in 1869 to 1883. This time his reforms very implementation by ఈ యొక్క ఆఫీషియల్స్. సో ఈయన కాలంలోనే ఈ యొక్క రిఫార్మ్స్ అనేటివి చాలా వేగవంతంగా వెరీ వెరీ ఫాస్ట్ అండ్ ఇంప్లిమెంట్ చాలా అద్భుతంగా ఎన్ఫోర్స్ చేశారు. ఇక్కడ అప్పటిదాకా ఎవరు పెద్దగా చేయలేదు, ఎందుకంటే నిజాం వాళ్ళు అడ్డు చెప్పారు. కానీ ఇక్కడ అడిగేవాడు ఎవరు లేడు. ఆయన నచ్చిన స్కీమ్ వల్ల ఇంప్లిమెంట్ చేసాడు సాలార్ జంగ్ 1. సాలార్ జంగ్ ఈ విధంగా తన యొక్క రీఫార్మ్స్ని మూవ్ చేసిండు. మరి సాలార్ జంగ్ యొక్క రీఫార్మ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఎలాంటి రీఫార్మ్స్ తీసుకొచ్చిండు? ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్స్, ఫినాన్షియల్, జ్యుడిషియల్, పోలీస్, రెవెన్యూ, ఇవి ఇన్ఫర్మేషన్, ట్రాన్స్పోర్ట్,
మిస్లీనియస్ రిఫార్మ్స్ ఇవన్నిటినీ సాలార్జింగ్ ఒకటి తీసుకొచ్చాడు. ఓకే, డన్. ఇప్పుడు నేను రిఫార్మ్స్ని చూస్తున్నాను. సాలార్జింగ్ యొక్క సంస్కరణలు. సాలార్జింగ్ యొక్క సంస్కరణలను చూస్తే ఇవి మనకు ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చిండు. ఒకటి ఏంటిది అంటే ఈ యొక్క పాలనా సంస్కరణలు అంటున్నాం. సార్ ఏం సంస్కరణలు తెచ్చినాడు సార్? పాలనా సంస్కరణలను తీసుకొచ్చాడు. రెండోది ఏమంటున్నా, పాలనా సంస్కరణల తర్వాత ఈయన తీసుకొచ్చినటువంటి మరొక సంస్కరణలు ఏంటిది అంటే ఆర్థిక సంస్కరణలు. సార్ ఏం సంస్కరణలు? ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చాడు. ఇకపోతే మూడోది ఏం తీసుకొచ్చిండు అంటే రెవెన్యూ సంస్కరణలు. ఏమి? రెవెన్యూ సంస్కరణలు. నెక్స్ట్ దీని తర్వాత పోలీస్ సంస్కరణలు. నెక్స్ట్ దీని తర్వాత న్యాయ సంస్కరణలను తీసుకొచ్చాడు. వేడిని తీసుకొచ్చాడమ్మా, న్యాయ సంస్కరణలను తీసుకొచ్చాడు. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఏం తీసుకొచ్చాడు? న్యాయ సంస్కరణల తర్వాత ఈయన ప్రధానంగా తీసుకొచ్చినటువంటి మరికొన్ని సంస్కరణలు ఏమిటి అంటే న్యాయం, రెవెన్యూ, పోలీస్, ఆర్థిక, తర్వాత ఈ యొక్క సమాచార సంస్కరణలు. సార్ ఏం తెచ్చినాడు సార్? సమాచార సంస్కరణలను తీసుకొచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇంకేం తెచ్చినాడు అంటే రవాణా సంస్కరణలు. ఏమి? రవాణా సంస్కరణలు. నెక్స్ట్ వీటి తర్వాత ఈయన తీసుకొచ్చింది ఏమిటి అంటే యొక్క పరిపాలన, ఆర్థిక, రెవెన్యూ, న్యాయ, పోలీస్, సమాచార, రవాణా మరియు ఇతర సంస్కరణలను తీసుకొచ్చాడు. ఈ యొక్క ఎవరు తీసుకొచ్చారు ఇవన్నిటిని? సాలార్జింగ్ ఒకటి అనేవాడు ఇలాంటి సంస్కరణలను తీసుకురావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ప్రధానంగా డిస్కస్ చేసేది ఎవరి అంటే ఈ యొక్క సమాచార సంస్కరణలు, రవాణా ఇవన్నిట్లో ఫస్ట్ మనము పాలనా సంస్కరణల దగ్గరికి పోదాం. యాడికి పోదాం విద్య? పాలనా సంస్కరణల దగ్గరికి వెళ్తున్నాం. రైట్, పాలనా సంస్కరణలు. రైట్, చూసుకోండి అమ్మా. సాలార్జింగ్ యొక్క అడ్మినిస్ట్రేషనల్ రీఫార్మ్స్ అంటున్నా. రైట్, పాలనా సంస్కరణలు అంటున్నాం. రైట్, సాలార్జింగ్ యొక్క పరిపాలనా కాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? సాలార్జింగ్ అనేవాడు ప్రధానమంత్రిగా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పనిచేశాడు? 53 నుంచి అంటే 1853 నుంచి 1883 దాకా ఇతడు ప్రధానమంత్రిగా పనిచేశాడు. సుమారుగా ఒక 30 సంవత్సరాల కాలం పాటు ఇతడు ప్రధానమంత్రిగా పనిచేశాడు సాలార్జింగ్ ఒకటి. మరి ఇతని యొక్క పరిపాలనా సంస్కరణలను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇతడు రాజ్యాన్ని ఏం చేశాడు? ఇది రాజ్యము. ఏంటి నాన్న? ఇది రాజ్యం. పరిపాలనా సౌలభ్యం కోసం దీన్ని ఎలా విభజించాడు అంటే ఈ పరిపాలనా సౌలభ్యం కోసం దీన్ని యొక్క సుబాలుగా డివైడ్ చేశాడు. ఎలా డివైడ్ చేసిండు? సుబాలు. సుబాలను జిల్లాలుగా విభజించాడు. జిల్లాలను తాలూకాలుగా విభజించాడు. తాలూకాలను గ్రామాలుగా విభజించాడు. ఎవరు అంటున్నామండి? సాలార్జింగ్ ఒకటి. రైట్, పరిపాలనా సౌలభ్యం కోసం ఇతడు రాజ్యమును సుబాలుగాను, సుబాలను జిల్లాలుగాను, జిల్లాలను తాలూకాలుగాను, తాలూకాలను గ్రామాలుగాను విభజించినాడు. ఎవరు సారు? సాలార్జింగ్ ఒకటి. ఓకే, ఇప్పుడు రాజ్యమును ఈయన ఎలా విభజించాడు? ఈయన రాజ్యాన్ని ఎలా విభజించినాడు అంటే చూడండి. రాజ్యాన్ని సుబాలుగాను, సుబాలను జిల్లాలు, జిల్లాలను తాలూకాలు, తాలూకాలను గ్రామాలుగా ఇతడు విభజించాడు. రాజ్యానికి అధిపతి ఎవరు? నిజాం నవాబు ఇక్కడ రాజ్యానికి అధిపతిగా పేర్కొంటున్నాను. రైట్, ఎవరంటామండి రాజ్యానికి అధిపతి? నిజాం నవాబు గారు రాజ్యానికి అధిపతిగా పేర్కొంటున్నాం. మరి ఇతనికి పరిపాలనలో సహకరించడానికి ఎవరుంటారు అంటే ప్రధానమంత్రి. ఎవరుంటారంటున్నామండి? ప్రధానమంత్రి ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రికి సహకరించడానికి ఎవరుంటారు అంటే ఉప ప్రధానమంత్రి ఉంటాడు అంటున్నా. ఎవరుంటారంటున్నామండి? ఉప ప్రధానమంత్రి ఉంటాడు. ఈ ఉప ప్రధానమంత్రిని ఏమంటారు అంటే
పేష్కార్ అని చెప్పి పిలుస్తారు. ఏమంటారండి? పేష్కార్ అని చెప్పి పిలుస్తారు. మరి ప్రధానమంత్రిని ఏమంటారు అంటే ఇతడిని దివాన్ అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏమంటున్నాం సార్? దివాన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? ఈయననేమో పేష్కార్ అంటున్నా, ఇతన్ని దివాన్ అంటున్నా, ఈయన నిజాం నవాబ్ అంటున్నాం, లేదా ఇతన్నే అసబ్జా అని చెప్పి కూడా పిలుస్తున్నాం. ఓకే, ఈ విధంగా ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి నిజాం నవాబ్ ఉంటాడు, ఆయనకు ఒక ప్రధానమంత్రి ఉంటాడు, ఆయనకు ఒక ఉప ప్రధానమంత్రి ఉంటాడు. మరి సాలార్ జంగ్ ఒకటి రాజ్యాన్ని ఎన్ని సుబాలుగా విభజించాడు? ఈ రాజ్యాన్ని 5 సుబాలుగా విభజించినాడు. సారు ఎన్ని సుబాలుగా? 5 సుబాలుగా ఈ రాజ్యాన్ని విభజించాడు. ఓకే, ఇప్పుడు సుబాలను ఎన్ని జిల్లాలుగా విభజించాడు? 14 + 3 = 17 జిల్లాలు. సాలార్ జంగ్కు పూర్వం 14 జిల్లాలు ఉండేవి. సాలార్ జంగ్ వచ్చిన తర్వాత కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేశాడు. ఆ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 3 జిల్లాలే నాగర్ కర్నూల్, సిర్పూర్ తాండూర్, గుల్బర్గా. ఇవి మళ్ళీ వస్తాయి, రిపీట్ అవుతాయి. ఓకే, రైట్. ఈ 3 జిల్లాలను ఏర్పాటు చేసిండు. మొత్తం పూర్వం 14, ఈయన వచ్చిన తర్వాత 3, సాలార్ జంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో 17 జిల్లాలు ఉన్నాయి. మరి మీకు ఇక్కడ మళ్ళీ ఏం కనిపిస్తుంది అంటే, సారు మరి 7వ నిజాం కాలంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అని మీకు కనిపిస్తుంది. 7వ నిజాం కాలంలో మనకు 16 జిల్లాలు కనిపిస్తాయి. ఇప్పుడు సాలార్ జంగ్ కాలంలో ఎన్ని జిల్లాలు అంటే 17 జిల్లాలు. ఓకే, ఇది వేరు, ఇది వేరు. ఇక్కడికి వచ్చేసరికి సుబాలు 6 అవుతాయి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో. ఇక్కడికి వస్తే సుబాలు ఎన్ని ఉన్నాయి? 5 సుబాలు ఉన్నాయి. కన్ఫ్యూజ్ కావద్దు, నో కన్ఫ్యూజన్ పాయింట్. కరెక్ట్గా మనం డైరెక్ట్ వస్తున్నాం. రైట్, ఇప్పుడు ఎన్ని జిల్లాలు వచ్చినాయి? 17 జిల్లాలను ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు ఎన్ని తాలూకాలు ఉన్నాయి? 17 మధ్యలో ఒక 0 పెట్టండి, 107. ఎన్ని తాలూకాలు ఉన్నాయి అంటున్నా? 107 తాలూకాలు ఇక్కడ కలవు. నెక్స్ట్ ఎన్ని గ్రామాలు చేశాడు? 21,167 గ్రామాలు కలవు. సార్ ఎన్ని ఉన్నాయి సార్? 21,167 గ్రామాలు ఇక్కడ కలవు అంటున్నాం. సార్ ఎన్ని ఉన్నాయి? 21,167 గ్రామాలు ఇక్కడ కలవు అని చెప్తున్నాం. ఓకేనా? రైట్. 21,167 గ్రామాలు, 107 తాలూకాలు, 17 జిల్లాలు, 5 సుబాలు. ఇలా సాలార్ జంగ్ కాలంలో మనకు కనిపిస్తున్నాయి. ఎవరి కాలంలో కనిపిస్తున్నాయి ఇవన్నీ? సాలార్ జంగ్ కాలంలో మనకి ఇవి కనిపించడం జరుగుతుంది. ఓకే, డన్. నెక్స్ట్ ఇకపోతే సాలార్ జంగ్ గారు రాజ్యాన్ని చూద్దాం. ఇప్పుడు ఇది ఏంటిది నానా? రాజ్యం. రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? నిజాం. నిజాంకు అడ్మినిస్ట్రేషన్లో ఎంకరేజ్ చేయడానికి ఎవరు ఉన్నారు ఇక్కడ? నిజాంకు అడ్మినిస్ట్రేషన్లో ఎంకరేజ్ చేయడానికి ప్రధానమంత్రి ఉన్నారు. ప్రధానమంత్రికి ఇక్కడ ఎవరు కొనసాగుతున్నారు? సాలార్ జంగ్. ఎవరండి? సాలార్ జంగ్ 1 అనేవాడు ఇక్కడ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. ఓకే, ఈయన ఏం చేశాడు అంటే 1864-65 సంవత్సరాల మధ్య కాలంలో, ఏమంటున్నామండి? 1864-65 సంవత్సరాల మధ్య కాలంలో సాలార్ జంగ్ ఒకటి ఏం చేసిండు అంటే రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశాడు. సార్ ఏం ఏర్పాటు చేశాడు? రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేసిండు. సార్ రెవెన్యూ బోర్డు ఎప్పుడు ఏర్పాటైంది? 1864-65 సంవత్సరాల మధ్యకాలంలో రెవెన్యూ బోర్డు అనేది ఏర్పాటైంది. మరి ఈ రెవెన్యూ బోర్డుకే మరొక పేరు ఏమిటి అంటే, దీనికన్నా మరొక పేరు మజ్లిస్ ఈ మల్ గుజారీ అంటున్నా. ఏమంటున్నామండి? మజ్లిస్ ఈ మల్ గుజారీ అని చెప్పి పిలుస్తున్నారు. సార్ ఏమంటున్నాం సార్? మజ్లిస్ ఈ మల్ గుజారీ అని చెప్పి పిలుస్తున్నారు. సార్ దేన్ని? ఈ యొక్క రెవెన్యూ బోర్డుకు గల మరొక పేరే ఏమంటున్నాము అంటే మజ్లిస్ ఈ మల్ గుజారీ అని చెప్పి పిలుస్తున్నా. సార్ ఏమంటున్నావు సార్? మజ్లిస్ ఈ మల్ గుజారీ అంటున్నా. ఓకే,
ఈ రెవెన్యూ బోర్డు యొక్క తొలి అధ్యక్షుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాం? రెవెన్యూ బోర్డు యొక్క తొలి అధ్యక్షుడు, రెవెన్యూ బోర్డు యొక్క తొలి అధ్యక్షుడు ఎవరు అంటే, దీని యొక్క తొలి అధ్యక్షుడిగా ఎవరిని పేర్కొంటున్నాము అంటే ముఖారాం ఉద్దుల్లా బహదూర్. ఏం పేరమ్మా? ముఖారాం ఉద్దుల్లా బహదూర్ అనేవాడు దీని యొక్క తొలి అధ్యక్షుడు అని చెప్తున్నాం. సార్ ఏమంటున్నాం సార్? ముఖారాం ఉద్దుల్లా బహదూర్ అనేవాడిని దీని యొక్క తొలి అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ యొక్క రెవెన్యూ బోర్డు యొక్క విధులు ఏమిటి? రెవెన్యూ బోర్డు యొక్క విధులు ఏమిటి? రైట్, రెవెన్యూ బోర్డు యొక్క విధులు ఏమిటి అన్నప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి. దీని యొక్క విధులు ఏమిటి అంటే, రైట్, ఏం లేదండి దీనికి సంబంధించి ఇదేం చేస్తుందట అంటే భూమి శిస్తును ఏమంటామండి? భూమి శిస్తును పర్యవేక్షిస్తుంది. ఏం చేస్తుంది అంటామండి? భూమి శిస్తును పర్యవేక్షిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం పర్యవేక్షిస్తుంది అంటే పాలనా వ్యవహారాలు. ఏమంటున్నామండి? పాలనా వ్యవహారాలను ఇది పర్యవేక్షించడం జరుగుతుంది. ఇది దీని యొక్క విధులు. నెక్స్ట్గా పోతే ఈ యొక్క రెవెన్యూ బోర్డు యొక్క అధికారాలు. దానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆ అధ్యక్షునికి సంబంధించి రెవెన్యూ బోర్డు యొక్క అధికారాలు ఏమిటి? ఒకటి, రెవెన్యూ బోర్డు యొక్క అధికారాలు ఏమిటి అన్నప్పుడు ఇక్కడ బోర్డు మీద రాస్తాను చూడండి. అధికారాలు ఒకటి ఏమంటున్నాము అంటే రెవెన్యూ బోర్డుకు సంబంధించినటువంటి అధికారాలు. ఫస్ట్ వన్, రెవెన్యూ బోర్డుకు సంబంధించిన అధికారాల్లో ఫస్ట్ది ఏమిటి అంటే ఈ యొక్క వ్యవసాయం, వాణిజ్యం, అంటే వ్యవసాయం, వాణిజ్యం, ఈ యొక్క అబ్కారీ, నెక్స్ట్ స్టాంప్ డ్యూటీలు, ఇవి దీని యొక్క అధికారాలు. ఏమంటున్నామండి? వ్యవసాయం ఈ శాఖల మీద అది ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. ఏంటిది బేటా? వ్యవసాయము, వాణిజ్యము. ఏంటిది నాన్న? వ్యవసాయము, వాణిజ్యము, వ్యవసాయము, వాణిజ్యము, నెక్స్ట్ అబ్కారీ. ఓకే, డన్. ఇంకా దేని మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది? స్టాంపు డ్యూటీలు, స్టాంపు డ్యూటీలు లేదా స్టాంప్ పేపర్లు, ఏదో ఒకటి తీసారు. ఈ నాలుగింటి మీద ఇది అధికారాన్ని కలిగి ఉన్నది అని చెప్తున్నా. సార్ ఎవరు కలిగి ఉన్నారు ఈ నాలుగింటి మీద అధికారం? వీళ్ళే కలిగి ఉన్నారు అని చెప్తున్నా. సారు ఎవరు? ఈ యొక్క ఏందండి అది? ఈ యొక్క రెవెన్యూ బోర్డు అనేది వీటి మీద అధికారాలను కలిగి ఉన్నది. సార్ ఎవరు కలిగి ఉన్నారు అంటున్నా? రెవెన్యూ బోర్డు అనేది వీటిపైన అధికారాలను కలిగి ఉన్నది. రైట్, ఒకటి వ్యవసాయం, వాణిజ్యం, అబ్కారీ, స్టాంపు డ్యూటీలు, ఈ నాలుగింటి పైన ఈ యొక్క రెవెన్యూ బోర్డు అనేది అధికారాన్ని కలిగి ఉన్నది. పాలనా వ్యవహారాలు పర్యవేక్షిస్తుంది, భూమి శిస్తును పర్యవేక్షిస్తుంది. ఎవరు? రెవెన్యూ బోర్డు. అది దాని యొక్క విధి. రెవెన్యూ బోర్డు యొక్క అధ్యక్షుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాము అంటే ముఖారాం ఉద్దుల్లా బహదూర్ గారిని. ఓకే, జాగ్రత్తగా వినండి బిడ్డ. రెవెన్యూ బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డది? 1864, 65 సంవత్సరాల మధ్య కాలంలో రెవెన్యూ బోర్డు అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. రైట్, ఎప్పుడు ఏర్పడ్డది రెవెన్యూ బోర్డు? 1864, 65 సంవత్సరాల మధ్య కాలంలో రెవెన్యూ బోర్డు అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక పోతే దీని తర్వాత రెవెన్యూ బోర్డు అయిపోయింది. మరి ఈ రెవెన్యూ బోర్డును ఎప్పుడు రద్దు చేశారు? 1865లో ఏర్పాటైనటువంటి దీనిని 1867లో రెవెన్యూ బోర్డును సాలార్జంగ్ ఏం చేశాడు అంటే రద్దు చేశాడు. దేని రద్దు చేసిండమ్మా? రెవెన్యూ బోర్డును సాలార్జంగ్ అనేవాడు రద్దు చేయడం జరిగింది. సార్ దేని రద్దు చేసిండు సార్? రెవెన్యూ బోర్డును. ఎవరు రద్దు చేసిండు సార్? సాలార్జంగ్. మరి దీన్ని రద్దు చేసిన తర్వాత దీని స్థానంలో ఏం తీసుకొచ్చినాడు అంటే ఈ రెవెన్యూ బోర్డును రద్దు చేసి దీని స్థానంలో 1867వ సంవత్సరంలో కేంద్ర
ఏమి కేంద్ర రెవెన్యూ శాఖ ఏర్పాటు చేశాడు. దీని స్థానంలో దేన్ని ఏర్పాటు చేసినాడు అంటే కేంద్ర రెవెన్యూ శాఖను ఏర్పాటు చేసిండు. సార్ దేన్ని ఏర్పాటు చేసినాడు సార్? కేంద్ర రెవెన్యూ శాఖను ఏర్పాటు చేసిండు. ఎవరు ఏర్పాటు చేసినారు కేంద్ర రెవెన్యూ శాఖను? సాలార్జంగ్ ఒకటి. మరి ఈ కేంద్ర రెవెన్యూ శాఖకి మరొక పేరు ఏమిటి అంటే దీనికి గల మరొక పేరు సదర్ మహాకే గుజారీ అంటున్నాం. ఏమంటున్నామండి? సదర్ మహాకే గుజారీ అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏమంటున్నారు సార్? సదర్ మహాకే గుజారీ అని చెప్పి పిలుస్తున్నాం. రైట్, ఏమంటున్నాం ఒకసారి చెప్పండి అమ్మా. సదర్ మహాకే గుజారీ అని చెప్తున్నా. దేన్ని సదర్ మహాకే గుజారీ అని చెప్తున్నా? ఈ యొక్క కేంద్ర రెవెన్యూ శాఖనే నేనేమంటున్నామంటే సదర్ మహాకే గుజారీ అని చెప్తున్నా. ఓకే, ఈ సదర్ మహాకే గుజారీ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1867వ సంవత్సరంలో ఈ సదర్ మహాకే గుజారీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ కేంద్ర రెవెన్యూ శాఖ మరి ఏ విధంగా అంటే దేన్ని రిప్లేస్ చేస్తుంది అంటే ఇది రెవెన్యూ బోర్డును రిప్లేస్ చేస్తూ వచ్చేది. ఇప్పుడు ఈ కేంద్ర రెవెన్యూ శాఖ దగ్గర మనకేముంటాయంటే ఇద్దరు దీంట్లో అధికారులు ఉంటారు. ఇంట్లో ఇద్దరు అధికారులు ఉంటారు. ఒక ఆయన పేరు ఏం పేరు అంటున్నామంటే రుక్నుం అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామంటే ఒక ఆయన పేరు రుక్నుం అంటున్నాం. మరొక ఆయన పేరు ఏమిటి అంటున్నామంటే ముహా తామిం అని చెప్తున్నాం. సార్ ఒక ఆయన పేరు ఏం పేరు సార్? ముహా తామిం అంటున్నా. ఇంకొక ఆయన పేరు రుక్నుం అంటున్నా. వీళ్ళిద్దరు ఎవరు అంటే అధికారులుగా పేర్కొంటున్నాం. ఎక్కడ అధికారులు అంటున్న వీళ్ళు? ఈ యొక్క రెవెన్యూ బోర్డులో వీళ్ళిద్దరూ ఈ యొక్క అధికారులుగా మనం పేర్కొనడం జరుగుతుంది. కేంద్ర రెవెన్యూ శాఖలో వీళ్ళిద్దరిని నేనేమంటున్నాము అంటే అధికారులుగా పిలవడం జరుగుతుంది. ఎవరిద్దరిని? ఇగో రుక్నుం మరియు ముహా తామీం అనే ఇద్దరు వ్యక్తులు దీంట్లో అధికారులుగా మనం గుర్తించడం జరుగుతుంది. సార్ దేంట్లో అధికారులు? ఈ యొక్క కేంద్ర రెవెన్యూ శాఖలో వీళ్ళిద్దరూ అధికారులు అని చెప్పి నేను పిలుస్తున్నాను, రుక్నుము ముహా తామీం. ఇప్పుడు ఈ కేంద్ర రెవెన్యూ శాఖను సాలార్జంగ్ ఒకటి ఎప్పుడు రద్దు చేశాడు అంటే ఈ కేంద్ర రెవెన్యూ శాఖను సాలార్జంగ్ ఒకటి ఎప్పుడు రద్దు చేసినాడు అంటే 1868వ సంవత్సరంలో ఈ కేంద్ర రెవెన్యూ శాఖను రద్దు చేశాడు. మరి దీని స్థానంలో 1868వ సంవత్సరంలో మంత్రి మండలిని ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పి ఏమి అంటున్నామండి? మంత్రి మండలిని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి ఒక నోటిఫికేషన్ను దేన్ని ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి మంత్రి మండలిని ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఒక నోటిఫికేషన్ను ఇతడు విడుదల చేయడం జరిగింది. ఎవరు నోటిఫికేషన్ ఇచ్చినారు? సాలార్జంగ్ 1. దేన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా నోటిఫికేషన్ ఇచ్చినాడు? ఈ యొక్క ఈ యొక్క మంత్రి మండలిని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అంటాం. దేన్ని ఏర్పాటు చేస్తున్న నోటిఫికేషన్ ఇచ్చిండు? ఈ యొక్క కేంద్ర రెవెన్యూ శాఖను రద్దు చేసి దాని స్థానంలో ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చాడు. ఎవరు ఇచ్చినారు? సాలార్జంగ్ ఒకటి. మరి ఈ విధంగా మంత్రి మండలికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఫార్మ్డ్ ఇన్ 1868 బై అకార్డింగ్ టు నోటిఫికేషన్. దీని తర్వాత మనకు 1869లో మనకేమొచ్చింది అంటే మంత్రి మండలి అనేది రావడం జరిగింది. సార్ ఏమొచ్చింది అంటున్నా? 1869లో ఏమొచ్చిందా? మంత్రి మండలి అనేది రావడం జరిగింది. సార్ మంత్రి మండలి ఎప్పుడు ఏర్పాటైంది? 1869వ సంవత్సరంలో మంత్రి మండలి అనేది ఏర్పాటైంది అంటున్నాం. ఓకేనా? మరి ఈ మంత్రి మండలి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది అధ్యక్ష? 1869వ సంవత్సరంలో మంత్రి మండలి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. గుర్తున్నదా? మంత్రి మండలి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1869వ సంవత్సరంలో. 1869లో మనకేమొచ్చింది అంటే మంత్రి మండలి అనేది ఏర్పాటైంది. రైట్, ఒకసారి చెప్పండి నాన్న, అందరు ఒకసారి నోట్స్ రాసుకోండి అమ్మా.
మంత్రి మండలి ఎప్పుడు ఏర్పాటైంది? 1869లో మంత్రి మండలి ఏర్పాటైంది. ఓకే, డన్. మరి ఈ మంత్రి మండలిని ఏమని పిలుస్తున్నాం? దీన్నే ఏమంటున్నామంటే మీకు చెప్తున్నా చూడండి. మంత్రి మండలిని ఏమంటున్నాం అంటే దీనికి గల మరొక పేరు ఏమిటి అంటే సదర్ ఉల్ మిహం అని చెప్తున్నాం. ఏమంటున్నామంటే దీనికి గల మరొక పేరు సదర్ ఉల్ మిహం అని చెప్పి పిలుస్తున్నా. మంత్రి మండలికి గల మరొక పేరు ఏమిటి అంటే సదర్ ఉల్ మిహం అనేది మంత్రి మండలికి గల మరొక పేరు అని చెప్తున్నాం. రైట్, అర్థమైందా అధ్యక్ష? మంత్రి మండలికి గల మరొక పేరు ఏమిటి అంటే సదర్ ఉల్ మిహం అనేది దేనికి గల మరొక పేరు అంటున్నా, మంత్రి మండలికి గల మరొక పేరు. మరి గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీని ఏర్పాటు చేస్తున్నట్లుగా నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిండు? 1868లో. ఎప్పుడు ఫామ్ చేసిండు గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ? గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఫార్మ్డ్ ఇన్ 1869. ఓకేనా? మరి అనదర్ నేమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ సదర్ ఉల్ మిహం. దీంట్లో ఎన్ని శాఖలు ఉంటాయి? మంత్రి మండలిలో ఎన్ని శాఖలు ఉంటాయి అంటే ఈ మంత్రి మండలిలో మనకు ప్రధానంగా 4 శాఖలు కనిపిస్తాయి. రైట్, ఇక్కడ రాసేసుకుందాం. మంత్రి మండలిలో ఎన్ని శాఖలు ఉంటాయి అంటే సారు మంత్రి మండలిలో 4 శాఖలు ఉంటాయి సార్. మంత్రి మండలిలో ఎన్ని శాఖలు ఉంటాయి అంటే 4 శాఖలు కనిపిస్తున్నాయి. దేంట్లో అండి? మంత్రి మండలిలో. అందులో ఒకటి ఏమిటి అంటే ఒకటి రెవెన్యూ శాఖ అంటున్నా సార్. ఏమంటున్నాం సార్? రెవెన్యూ శాఖ అని చెప్పి పిలుస్తున్నాం. రెండోది ఏమిటి అంటే ఈ యొక్క న్యాయ శాఖ అంటున్నాం. ఏమంటున్నాం సార్? న్యాయ శాఖ. మూడోది ఏమంటున్నాము అంటే పోలీస్ శాఖ అంటున్నాం సార్. ఏమంటున్నాం? పోలీస్ శాఖ. నాలుగోది ఏమంటున్నాము అంటే మిసిలేనియస్. ఏమంటున్నామండి? మిసిలేనియస్ శాఖ అని చెప్పి పిలుస్తున్నాం. మిసిలేనియస్ శాఖ అంటే అర్థం ఏమిటి? మిసిలేనియస్ శాఖ అంటే అర్థం ఏమిటి అంటే దీంట్లో మనకు ఏ ఏ శాఖలు కనిపిస్తాయి? మిసిలేనియస్ శాఖలో మనకు కనిపించేటువంటి ఏమిటి అంటే దీంట్లో విద్య, వైద్యము, నెక్స్ట్ పురపాలక, పురపాలక, నెక్స్ట్ విద్య, వైద్యం, పురపాలక, నెక్స్ట్ ప్రజా పనులు. ఏమంటున్నాం సార్? ప్రజా పనులు. ఇవన్నీ దేంట్లో భాగంగా ఉంటాయి అంటే ఈ 4 శాఖలు మిసిలేనియస్ శాఖలో భాగంగా ఉంటాయి. ఈ 4 శాఖలు దేంట్లో భాగంగా ఉంటాయి? మిసిలేనియస్ శాఖలో భాగంగా ఉంటాయి. మిసిలేనియస్ అంటే ఎన్ని శాఖలు? విద్య, వైద్యం, పురపాలక, ప్రజాపాలన. మంత్రి మండలి ఎప్పుడు ఏర్పాటైంది? 1869వ సంవత్సరంలో మనకు మంత్రి మండలి అనేది ఏర్పాటవ్వడం జరిగింది. రైట్, అర్థమవుతుందా నాయన? మంత్రి మండలి ఎప్పుడు ఏర్పాటైంది? 1869వ సంవత్సరంలో మంత్రి మండలి అనేది ఏర్పాటవ్వడం జరిగింది. ఈ మంత్రి మండలిలో మనకు ఎన్ని శాఖలు కనిపిస్తున్నాయి అంటే 4 శాఖలు కనిపిస్తాయి. ఆ 4 శాఖలు ఏమిటి అంటే ఒకటి రెవెన్యూ శాఖ, న్యాయ శాఖ, పోలీస్ శాఖ, మిసిలేనియస్ శాఖ. మిసిలేనియస్ శాఖలో 4 శాఖలు ఉంటాయి. ఓకే, ఇది మనకు మంత్రి మండలికి సంబంధించినటువంటి అంశాలు. రవి, మంత్రి మండలిలో కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇప్పుడు చూడండి, పరిపాలనా సంస్కరణలో భాగంగా నేను మీకు ఏమి చెప్పినాను అంటే రాజ్యాన్ని ఎలా విభజించారు? ఓకే, రాజ్యాన్ని ఎలా విభజించారు? సుబాలు, జిల్లాలు, తాలూకాలు, గ్రామాలు. ఏమంటున్నామండి? రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశారు అంటే ఈ యొక్క రాజ్యాన్ని సుబాలు గాను, సుబాలను తాలూకాలు గాను, తాలూకాలను గ్రామాలు గాను విభజించారు. రాజ్యం ఎన్ని సుబాలు? 5. సుబాలు ఎన్ని జిల్లాలు? 17. 17 జిల్లాలు ఎన్ని తాలూకాలు? 107. 107 తాలూకాలను 21,167 గ్రామాలుగా విభజన చేసినాం. ఓకే, ఇప్పుడు దీంట్లో భాగంగానే రాజ్యాన్ని రూల్ చేసేటోని నిజాం నవాబ్, వానికి కోఆపరేట్ చేసేటోని ప్రధానమంత్రి, వానికి అసిస్ట్ చేసేటోని ఉప ప్రధానమంత్రి అంటున్నాం. ప్రధానమంత్రిని దివాన్ అన్నాను, ఉప ప్రధానమంత్రిని పేష్కార్ అని చెప్పినాను. ఇప్పుడు అందులో అడ్మినిస్ట్రేషనల్ రిఫార్మ్స్లో భాగంగానే ఈ అంశాలు మీ ముందుకు తీసుకొచ్చినాను.
ఈ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్లో 1864-65 between period of time, Salar Jung one established one organization that's called as Revenue Board. Another name of Revenue Board, Sadar Majlis-e-Guzari. Majlis-e-Guzari is another name of Revenue Board established in 1864-65 by Salar Jung one. Okay, duties of Revenue Board: supervise the land tax and administration system. Okay, and next to Revenue Board abolished or dissolved in 1867 by Salar Jung one, replaced by Central Revenue Board. Okay, Central Revenue Board formed in 1867 by Salar Jung one. Right, Central Revenue Board another name is Sadar Mahake-Guzari. It's abolished or dissolved in 1868, and in 1868 period of time he was issued one notification that's called as that's notification. According to that notification, he was established or formed the one more administration organization that's called as Group of Ministry or Council of Ministry, formed in 1868. It's by, according to notification, it's done in 1869, formed the organization Council of Ministry. Council of Ministry divided into 4 types. That one is Revenue Board, Judicial Board, Police Board, and Miscellaneous Board. Miscellaneous Board including in 4 departments involved in, that one is Education, Health and Municipality and Public Work Department, involved in as a part of Miscellaneous Ministry. Who was the first Revenue Minister? Who was the first Judicial Minister? Who was the first Police Minister? Who was the first Miscellaneous Minister in the Kingdom of Asabjai? What about the Council of Ministry in the Kingdom of Asabjai? We will discuss about the next topic and next session. Thank you all of you.